మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గుర్తు తెలియని దుండగులు ఎల్లమ్మ దేవాలయంలో చోరీ చేసి ఎల్లమ్మ విగ్రహంపై ఉన్న ముక్కు పుడక హుండీ చోరీ చేసి పరారయ్యారు. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్కు చెందిన అఫ్సర్ జహంగీర్, గోవింద్ గారి ప్రవీణ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. వారి వద్ద నుంచి బంగారు ముక్కు పుడకతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. కొల్చారం మండలంలో ప్రాపర్ కొల్చారంలో 10వ తారీఖు నాడు శుక్రవారం నాడు అందాజ 9 గంటల అందాజకు దొంగతనం జరిగింది. అటు విషయంలో మేము విచారణ జరిపినాం, కేసు రిజిస్టర్ చేసినాం. అక్కడ మాకు దొరికిన క్లూస్ ప్రకారం మాకు ఈ దొంగలకు పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పాత నేరస్తులు కాబట్టి మాకు ఈజీగా దొరకడం జరిగింది. అది వాళ్ళు రాత్రికి ఆ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చేసి తాళం పగలగొట్టి అండకెళ్ళి ఎల్లమ్మ తల్లి యొక్క ముక్కు పుడక మరియు అదేవిధంగా కొన్ని గుడికి ఎత్తుకుపోయి గుడి కంటే దూరంగా తీసుకొచ్చి పొదల కాడ పగలగొట్టి అలా ఉన్న డబ్బులు తీసుకొచ్చారు. వేరు వచ్చేసి మొదట అఫ్సర్ తండ్రి జాంగీర్, ఇంకా ఇది గోవిందపు గారి ప్రవీణ్, తండ్రి విట్టలి కుమ్మరు. ఇది కుమ్మరివాడ ఈ పిల్లగాని అతను సిద్దిపేట మన గాంధీనగర్ మెదక్లో ఉంటాడు. వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గర గుడిలో దొంగలు ఇచ్చిన వస్తువులు వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోర్టుకు డిమాండ్ చేసి పంపిస్తున్నాం. గతంలో కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ మీద నిఘా పెట్టడానికి సస్పెక్ట్ షీట్స్లో ఓపెన్ చేస్తాం. మరి అందరూ కూడా మన ప్రజలకు తెలియజేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే గుడి ఉన్నాయో పవిత్ర స్థలంలో కానీ కెమెరాలు, సీసీ కెమెరాలు ప్రాపర్గా పెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.